హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఏంటి లేట్‌గా చెప్పాననుకుంటున్నారా? లాస్ట్ వీక్ అయితే పూజ చేసుకోవడానికి కుదరలేదండి. అందుకే నేను మూడో వారం అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంకా అన్ని అరేంజ్‌మెంట్ చేసేసి నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. బేసిక్‌గా నాకు గాజులంటే చాలా ఇష్టం. ఈ మధ్యన కుదరక వేసుకోవట్లేదు. పూజల్లో మాత్రం కంపల్సరీ వేసుకుంటాను, మ్యాచ్ అయినా అవ్వకపోయినా. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్‌లోకి అయితే అరేంజ్ చేసేసుకున్నాను. అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదండి. చాలా వరకు రెడ్ ఫ్లవర్స్ కోసం ట్రై చేశాను. ఒక 5, 6 రకాలు దొరికాయి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి పటం అలానే కలశం ఇవన్నీ పెట్టుకొని పూజ ఏదైనా పీఠమే చేస్తారు కదా, దానికైతే మొత్తం పసుపు రాసి బొట్టు పెట్టేశాను. అమ్మవారికి పెట్టేటువంటి బట్టలు మేము వేసుకునేవన్నీ కూడా మొత్తం పూజకు కావాల్సినవి అన్ని ఒక దగ్గర అయితే పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది. అమ్మ అయితే ఇక్కడ అమ్మవారికి డెకరేషన్ చేస్తున్నారు. బ్యాక్ ఒక ప్లెయిన్ క్లాత్ కట్టేసి ఇంక ఇలా ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు. నేనైతే కలశం ప్రిపేర్ చేశాను. ఇదే ఫస్ట్ టైం కలశం చేయడం. చాలా హ్యాపీగా అనిపించింది చిన్నప్పుడు చూసి ఇప్పుడు చేయడం. ఇంకా మన పిండి వంటల్లోకి అయితే వచ్చేసాం. ఇంకా పండగ అంటేనే పిండి వంటలు కదండి. అమ్మవారికి 9 రకాల వంటలు అయితే మేము చేసాము. ఇంక ఇది వచ్చేసి తోరణం అండి. మొత్తం పూజ అంతా అయిపోయాక చేతికి కట్టుకుంటారు కదా ఆ రోజు. కలపూ చూసారా ఎంత బాగుందో. నేనే ఫస్ట్ టైం దగ్గరుండి రేఖలు తీసాను. చిన్నప్పుడు తీస్తానంటే వద్దు రాలిపోతే అనేవారు, బట్ ఈసారి అయితే నేనే తీసాను. ఇంకా మా అమ్మవారు చూసారా ఎంత కళ కింద ఉన్నారో. ఈరోజు పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. అన్నీ కూడా చాలా త్వరగా కావాల్సిన వస్తువులన్నీ కూడా సమయానికి అవిరిపోయినాయి అంటారు కదా, అలా ప్రసాదాలు చేయడం కూడా చాలా త్వరగా అయిపోయిందండి. మొత్తం 9 రకాలు అయితే చేసాము. శనగలు ప్రసాదం, పూర్ణం బూరి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర, అలానే ఆవిరి కుడుములు, పొనుకులు, పరమాన్నం, గారె, చలిమిడి ఇలా 9 రకాలు అయితే పెట్టామండి. ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఇయర్ వచ్చి అమ్మవారి రూప అయితే తీసుకున్నాం. ఇందులో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అది నేను మీకు తర్వాత వీడియోలో అయితే షేర్ చేస్తాను. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ మేము చేసుకునే అమ్మవారి రూప ఏదైతే ఉందో రెండింటికి కూడా కలిపి పూజ అయితే చేసాము. చాలా తక్కువే క్యాప్చర్ చేశాను పూజ చేసే టైంలో. ఇంకా ప్రశాంతంగా చేద్దామని. ఇంకా పూజ అయిపోయాక ఇంకా మనం పూజలు స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్ అయితే పాపం ఇంకా అప్పుడే లేవలేదు. నేను ఇంకా ఫోన్ చేసి లెగ్గొట్టి త్వరగా రా నాకు ఫోటోలు తీయాలంటే త్వరగా రెడీ అయిపోయి వస్తే ఇంకా అలా ఒక 4 పూజలు అయితే ఇచ్చాను మేడం గారికి. నార్మల్ గా పూజలు ఇవన్నీ కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. అయితే చేస్తే మాత్రం పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటాను. స్టడీస్ వీటన్నిటి వల్ల ఒక్కొక్కసారి కుదరదు, కానీ కుదిరినప్పుడు మాత్రం చాలా ఇష్టంగా చేస్తాను. అయితే నేను 3 years నుండి వరలక్ష్మి వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసుకున్నానండి. వన్స్ స్టార్ట్ చేసామంటే ఆపకూడదంట కదా. బ్యాంగిల్స్ అయితే గోల్డ్ తో పాటు రెడ్ కూడా తీసుకున్నాం. అమ్మేమో శారీ పెట్టుకున్నారు, నేనైతే డ్రెస్ తీసుకున్నాను. ఇంక ఇంట్లో పూజ అయిపోగానే ఇంకెప్పుడు వెళ్ళే అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదండి, అమ్మవారి టెంపుల్కి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాం. అయితే ఇక్కడ నేను కొబ్బరికే కొట్టలేకపోయాను ఈ రోజు. ఎందుకో కొంచెం గట్టిగా అనిపించింది. నా ఫ్రెండ్ అయితే నన్ను ఏడిపించడానికి వీడియో తీసింది. నేను నా ఫ్రెండ్ అమ్మ ముగ్గురు అయితే వెళ్ళాము. ఇంకా ఎట్టకేలకు చివరికి నా కొబ్బరికాయ పగిలింది. సాధించాను బిగులు. అమ్మవారి దగ్గర అయితే పెట్టేసి అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి ఇంకా అలా పూజ అంతా పూర్తి చేసుకొని కాసేపు అయితే అమ్మవారి గుడిలోనే అలా కూర్చున్నాం. ఇంక మా ఫ్రెండ్ నేను కామెడీ అయితే స్టార్ట్ చేశాను. ఇంక నేను తోరణం కట్టించుకున్నా, నాకు చాలా ఇష్టం. దాన్ని చూపిస్తూ ఉంటే ఇంక రేపు అంతా అది చూపిస్తూనే ఉంటాను. మా ఫ్రెండ్ అయితే నవ్వుతుంది. చిన్నప్పుడు మనం పూజ చేయడానికి ఉండదు కదా, సో అమ్మ పూజ చేసేవారు. అప్పుడైతే నా కోసం ఒక బుల్లి తోరణాన్ని కట్టేవారు. ఇంకా ఆ రోజంతా తోరణాన్ని కట్టుకొని అలా చూపిస్తూనే ఉండేదాన్ని. గుడి నుండి ఇంటికి వచ్చేసిన వెంటనే ఇంకా ముత్తైదులందరికీ తాంబూలాలు ఇస్తాం కదండి, తాంబూలాలు అయితే ఇచ్చేసాను. ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మనందరి మీద కూడా అమ్మవారి చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుందాం. ఏమండో ఆగండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, వెళ్ళొస్తాను.